రాష్ట్రంలో కూటమి సర్కారు ఏర్పడి 6 మాసాలు అయిపోయింది. పాలనా పరంగా దూకుడు బాగానే ఉంది. కానీ మంత్రులు, ఎమ్మెల్యేల పరంగా మాత్రం ఒకంత చంద్రబాబు విజన్ వెనుకబడిందనే చెప్పాలి. అంటే చంద్రబాబు పాలన విజన్ 2047 వంటివి ప్రజల్లోకి పెద్దగా వెళ్లడం లేదు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఒకంత గాబరా పడుతున్నారు. ఈ 6 మాసాల్లో ఏం చేశామని చెప్పేందుకు ఎమ్మెల్యేలను ఆయన ప్రోత్సహిస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ఎక్కడా ఎవరూ పెద్దగా స్పందించలేదు. ఈ నేపథ్యంలో జనంలోకి చంద్రబాబు తన మనుషులను పంపించనున్నారు. అంటే ప్రభుత్వ పాలన, ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాలను ప్రజలకు వివరించనున్నారు. దీనికి సంబంధించి పెద్ద ప్లాన్ చేసినట్లుగా తెలిసింది. ఎన్నికలకు ముందు వరకు పార్టీకి ఐడియాలజీగా ఉన్న రాబిన్ శర్మ బృందం వచ్చే నెల 15 నుంచి రంగంలోకి దిగుతున్నట్లుగా పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరేందుకు రాబిన్ బృందం పనిచేసిన విషయం తెలిసిందే. అనంతరం పొరుగు రాష్ట్రాల్లోనూ రాబిన్ బృందం ఇతర పార్టీలకు సేవలు అందిస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మరోసారి రాబిన్ శర్మ బృందాన్ని ఏపీకి ఆహ్వానించి ఇక్కడ వారి సేవలను మరోసారి వినియోగించుకునేందుకు చంద్రబాబు రెడీ అయ్యారు. దీనిలో భాగంగానే జనవరి 15 తర్వాత రాబిన్ శర్మ టీం మరోసారి మంగళగిరిలో తిష్ట వేయనుంది. ఐఐటి, బీటెక్ చదివిన వారిని ఈ బృందం రిక్రూట్ చేసుకోనుంది. వీరికి 50 నుండి 70 వేల వరకు వేతనాలు ఇవ్వనున్నారు. ఈ యువకులు 25 నుంచి 40 మంది ఉండనున్నారని తెలిసింది. వీరంతా కూడా సీఎంఓలోనూ ఇతర పేషీల్లోనూ శిక్షణ తీసుకుంటున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు ఏంటి, వాటిని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి అనే విషయాలపై చర్చించి తీర్పు పొందుతున్నారు. అనంతరం వీరును జిల్లాలకు ఒకరు చొప్పున నియమిస్తారు. వీరు సీఎం చంద్రబాబు విజన్ సహా పాలనను ప్రజల్లోకి తీసుకెళ్తారు. తద్వారా సర్కారుపై వ్యతిరేకత రాకుండా చూసుకుంటారు. మరి ఈ వ్యూహం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి.